నాతో ఎవరో ఇలా అన్నారు, అబ్బాయిలు ప్రేమ కోసం రాజ్యాలు నిర్మించారు, రాముడిలా సేతువులు కట్టారు, యుద్ధాలు చేశారు, కావ్యాలు రాశారు. కాని అమ్మాయిలు ప్రేమ కోసం ఏమి చేశారు అని. అమ్మాయి సీతల అగ్ని పరీక్షను ఎదుర్కొంది, ఉర్మిళలా నిశ్శబ్దంగా ఎదురుచూసింది, అహల్యలా రాయిగా మారే శాపాన్ని భరించింది, సావిత్రిలా యమునితో సైతం పోరాడింది, రుక్మిణిలా ప్రేమ కోసం ముందడుగు వేసింది, సతీదేవిలా అన్నీ త్యాగం చేసింది, ద్రౌపదిలా అవమానాన్ని భరించింది, పార్వతిలా తపస్సు చేసింది, లక్ష్మీదేవిలా పాదాల దగ్గర నిలిచింది. ఇవన్నిటికంటే గొప్ప పని నిన్ను జన్మనిచ్చి అమ్మాయింది. ఇంకా ఇప్పటికీ అమ్మాయి ఏమి చేసింది అని అడుగుతారా? నాతో ఎవరో ఇలా అన్నారు, అబ్బాయిలు ప్రేమ కోసం రాజ్యాలు నిర్మించారు, రాముడిలా సేతువులు కట్టారు, యుద్ధాలు చేశారు, కావ్యాలు రాశారు. కాని అమ్మాయిలు ప్రేమ కోసం ఏమి చేశారు అని. అమ్మాయి సీతల అగ్ని పరీక్షను ఎదుర్కొంది, ఉర్మిళలా నిశ్శబ్దంగా ఎదురుచూసింది, అహల్యలా రాయిగా మారే శాపాన్ని భరించింది, సావిత్రిలా యమునితో సైతం పోరాడింది, రుక్మిణిలా ప్రేమ కోసం ముందడుగు వేసింది, సతీదేవిలా అన్నీ త్యాగం చేసింది, ద్రౌపదిలా అవమానాన్ని భరించింది, పార్వతిలా తపస్సు చేసింది, లక్ష్మీదేవిలా పాదాల దగ్గర నిలిచింది. ఇవన్నిటికంటే గొప్ప పని నిన్ను జన్మనిచ్చి అమ్మాయింది. ఇంకా ఇప్పటికీ అమ్మాయి ఏమి చేసింది అని అడుగుతారా?